కొల్లేరు బ్రతుకేమవుతుంది? కొంప కొల్లేరని ఎప్పుడూ అన్నారు. కొంప కొల్లేరయిందని. ఆ సామెత ఎందుకొచ్చింది? కొల్లేరు కొంప ఎప్పుడో కొల్లేరయింది. ఎందుకని? కొల్లేరు తీపి నీటి చెరువు. నా 4th క్లాస్ పుస్తకంలో ఉంది, సోషల్ స్టడీస్‌లో. కొల్లేరు అనేటటువంటిది తీపి నీటి చెరువు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దులలో ఉండును. వేలాది పక్షులు ప్రతి ఏటా వచ్చును. వేల కిలోమీటర్లు దాటి వచ్చును. అక్కడ పిల్లల్ని పెట్టుకొనును. ఇట్లాంటివన్నీ చదివాం. పాఠాలు చెప్పారు, రాసాం కూడా. ఆ తర్వాత అదే కొల్లేరు చూస్తే నిజంగా కొల్లేరుగానే ఉంది. కొంప కొల్లేరు అయింది ఏంది అంటే మొత్తం చేపల చెరువులే. ఇప్పుడు ఆ చేపల చెరువులు తీసి మళ్ళీ పాత కొల్లేరుకి చేయమని ఆ మధ్యన కోర్టు చెప్పింది. అయ్యో అట్ట కాదు, దాని మీద లక్షల మంది ఆధారపడ్డారు. పక్షి ముఖ్యమా, ప్రజలు ముఖ్యమా, మనిషి ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా, ఇది ఎగిరే పక్షి ముఖ్యమా, మనిషి ప్రాణం ముఖ్యమా, మనిషి పిల్లలు ముఖ్యమా, ఇలాగ మాట్లాడారు. ఇప్పుడు దాన్ని పరిష్కరించగలుగుతుందా సుప్రీంకోర్టు? గ్రౌండ్ లెవెల్లో పరిష్కరించాలంటే చిత్తశుద్ధి ఉండాలి. అది సుప్రీంకోర్టు వలన అవుతుందా? ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వాలు, దీంట్లో రాజకీయాలు నిలబడి ఉన్నాయి. న్యాయస్థానాల మాటలు కూడా ఇక్కడ పట్టించుకునేవాడు ఎవడు ఉండడు. ఏం జరుగుద్దో చూడాలి.